హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముక్కోటి ఏకాదశి అదేనండి వైకుంఠ ఏకాదశి పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి అన్నీ చెప్తానండి వివరంగా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు చేయాలి, ఏంటి విశిష్టత అనేది కూడా పూజ గురించి పూర్తిగా వివరిస్తానండి. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే చీకట్లో లేవాలండి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. మనం పిండి దీపాలు అనేవి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అండి. బియ్యపిండి తీసుకొని దాంట్లో చూశారు కదా, ముందుగా నేను చూపించిన విధంగా నాటు బనానా ఉంటుంది కదండి. బియ్యపిండిలో నాటు బనానా, అలాగే బెల్లం తురుము, ఆవు పాలు, ఈ మూడు కలిపి మనం మంచిగా దాన్ని ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దాన్ని మంచిగా మనం ప్రమిదల్లాగా చేసుకోవాలండి. ఈలోపు ఏంటంటే దాన్ని కొంచెం సేపు నానబెడితే మనకి ప్రమిద అనేది మంచిగా వస్తుంది. కలిపిన తర్వాత ఈలోపు మనం పూజా మందిరం అంతా అలంకరణ చేసుకొని ఆ ప్రమిదలు చేసేసుకొని దాంట్లో ఆవు నెయ్యి చూపించాను కదా, ఇలా ఆవు నెయ్యి 2 ఒత్తులు కానీ లేదంటే 7 ఒత్తులు కానీ వేసుకొని, అలాగే మనం డైలీ పెట్టుకుండే దీపం వెండి దీపాలు కానీ ఇత్తడి ప్రమిదలు ఉంటాయి కదా, నేను కామాక్షి దీపం పెట్టుకుంటానండి. సో ఆ దీపంతో పాటు పిండి ప్రమిదలు కూడా వెంకటేశ్వర స్వామి నామం, గంధంతో కుంకుమతో స్వామివారి నామం పెట్టి దాంట్లో ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేయాలండి. వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి పిండి దీపాలంటే చాలా ప్రీతికరం అండి. అది కాక ఇలాంటి ముఖ్యమైన తిథులలో పెడితే ఏంటంటే చాలా గొప్ప ఫలితం అనేది ఉంటుంది. స్వామివారి కృపకు మనం పాత్రులం అవుతామన్నమాట. అలాగే స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలి. తులసీ దళం అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం అండి. తులసీ దళం పూజలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు తులసీ దళం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే అక్కడంతా రెడీ చేసుకున్నానండి నేను పూజ అంతా. తర్వాత గుమ్మం కూడా మంచిగా తోరణం కట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి తులసమ్మ దగ్గర కూడా మంచిగా కమలం ముగ్గు వేసుకొని తులసమ్మకు కూడా పూలు అన్నీ అలంకరించాను. ముందుగా ఏంటంటే మనం తులసి ఉన్న వాళ్ళండి తులసి దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో పెట్టుకోవాలండి. తెల్లారిపోయింది, 6:30 అయిపోయిందనమాట. నేను ఎర్లీగా లేసినా కానీ నాకు అంతా రెడీ చేసుకునేసరికి చూశారు కదా. తర్వాత వచ్చి మనం ఇంట్లో ఏంటంటే ముందుగా అమ్మవారి కామాక్షి దీపం వెలిగించి తర్వాత పిండి ప్రమిదలు కూడా వెలిగించాలి. నెక్స్ట్ ఏంటంటే మనం గోవింద నామాలు అనేవి చదివితే చాలా మంచిదండి. ఈరోజు గోవింద నామాలు లేదు అంటే లక్ష్మీనారాయణల అష్టోత్తరం, పసుపు అక్షింతలతో తులసీ దళాలతో పసుపు పూలతో స్వామివారికి మనం ఆ అష్టోత్తరాలు అనేవి చదివి, అలాగే ఈరోజు ఫ్రూట్స్ నైవేద్యంగా పెడితే మంచిదండి. ఇంకొకటి తర్వాత రోజు మనం ఉపవాసం చెల్లించే రోజు ద్వాదశి రోజు మనం నైవేద్యం ఏదైనా వండి ఉపవాసం అనేది విరమిస్తామన్నమాట. చూశారు కదా, నేను గోవింద నామాలతో అయితే స్వామివారికి అక్షింతలతో తులసీ దళాలతో అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను. తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలండి. పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం. నైవేద్యం పెట్టిన నైవేద్యంలో కూడా మనం పచ్చకర్పూరం, అలాగే దీపం వెలుగుతుంది కదా ఆవు నేతిలో, ఇలా మనం పచ్చకర్పూరం వేస్తే మంచి సువాసన వస్తుంది. స్వామివారికి చాలా ఇష్టం అండి. చూశారు కదా, ఇలా ఉంటుంది పచ్చకర్పూరం అనేది. ఇలా హారతి ఇచ్చేసి నైవేద్యం ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సింపుల్గా చేసుకున్నాను మేము ఎందుకంటే రేపు ఊరికి వెళ్తున్నామండి. సో అందువల్ల నేను పీఠం పెట్టలేదండి. లేదు అంటే పీఠం పెట్టుకొని లక్ష్మీనారాయణల పెద్ద పటం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది, ఆ పటం పెట్టుకొని లక్ష్మీదేవి వినాయకుడిని పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అందుకని నార్మల్గా పూజ గదిలోనే చేసేసాను అనమాట, ఇలా సింపుల్గా. లేదంటే పీఠం పెట్టుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటాను నేను ఎప్పుడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండో రోజు పీఠం కదిలించకూడదు కదా అనే ఉద్దేశంతో నేను ఇలా పూజ గదిలోనే చేసేసుకున్నానండి. ఫైనల్గా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది వెయ్యాలండి. ధూపం ఇచ్చి స్వామివారికి విశ్రాంతి ఇవ్వాలి. చూసారు కదా, తర్వాత అయితే మేము స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళామండి. ఇలా ఉత్తర ద్వార దర్శనం అండి. నేను వైకుంఠ ఏకాదశి గురించి చెప్తానండి. ఇంకోటి ఉపవాసం ఏంటంటే మనం ఈరోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. తర్వాత రోజు నెక్స్ట్ సాటర్డే వస్తుంది కదా, తర్వాత రోజు 7:30కి మనం ద్వాదశి వచ్చిన తర్వాత ఉపవాసం అనేది విరమించాలండి.
చూశారు కదా, నేను ఫస్ట్ అయితే ఏకాదశి గురించి మీకు వివరిస్తానండి. వైకుంఠ ఏకాదశిని మనం ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకం ఏమిటంటే, ఉత్తర ద్వార దర్శనం రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారండి. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణని దర్శించుకొని తమ బాధలు విన్నవించుకుంటారు. దీంతో స్వామివారి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తారు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలను గరుడ వాహనుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినాన్ని చెప్పుకుంటారండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలో 24 ఏకాదశులతో సమానమండి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ వ్రతం ఆచరించితే చాలా శుభాలనేవి కలుగుతాయి. ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకోవడం వల్ల మనం 24 ఏకాదశులకి ఉపవాసం ఉన్న ఫలితం అనేది కలుగుతుందండి. ఇలా నేను సాయంత్రం పూట వెళ్ళి స్వామివారికి ఉసిరి చెట్టు కింద ఇలా పిండి దీపం కూడా వెలిగించానండి. ఇది ఈవినింగ్ పూజ అన్నమాట. మార్నింగ్ ద్వాదశి తెల్లవారు మనం ఉపవాసం ఉంటాం కదా, సో మార్నింగ్ ఉపవాసం అనేది చెల్లిస్తాము. ఉపవాసం ఉన్నవాళ్ళు ఫ్రూట్ తినొచ్చండి. ఫ్రూట్ అయితే తినొచ్చు అంతే, ఇంకంతకు మించి ఉడికిని అయితే ఏం తినకూడదు. ఒకవేళ ఎవరైనా హెల్త్ సహకరించని వాళ్ళైతే పాలు అట్లా తాగొచ్చు. నేల పడకే చేయాలండి, జాగారం కూడా చేయాలి కుదిరిన వాళ్ళు. నేల పడక మాత్రం ఖచ్చితంగా చేయాలి, మంచం తాకకూడదు. తెల్లవారు లేచి స్వామివారికి నైవేద్యం వండి పెట్టుకొని మనం స్నానం అన్నీ ఆచరించిన తర్వాత పూజ కంప్లీట్ అయి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మనం నైవేద్యం ఉపవాసం అనేది చెల్లించాలి. ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఏంటంటే మనం 24 ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం అయితే ఉంటుందండి. చూశారు కదా, ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.